కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు, ఇంకా మూడోసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువని భయపడే కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇంకా మీ అన్ని కూడా మా కంట కట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమికి బదులుగా హెచ్సికి అప్పుడే భూమి ఇచ్చినారు. 390 ఎకరాలు ఇవ్వడం జరిగింది. హెచ్సియు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. హెచ్సికు భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ. ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూముల్ని కాపాడింది రాజశేఖర రెడ్డి. వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇది మీ నిర్వాకం కాదు. ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పచెప్పి ఇలా కంపెనీలు రావడానికి, కార్పొరేట్ కంపెనీలు రావడానికి, తద్వారా ఉద్యోగాలు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము, మీకు బాధ ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం. మీరు ఎవరెవరు వస్తారో రండి, మేము వస్తాం. పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం. 10 ఏళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడీ చేశారో, భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి. క్లియర్గా చెప్పినాం, ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్న వేస్తే మీరు చర్చకు వస్తారా అని అనడమే కాకుండా రేపో మాపో జైలు పోతాడు, జైలు పంపిస్తామని చెప్పి బెదిరించే ధోరణిలో పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు మరి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని అంటే వీరు మా నాయకుడిని, మా పార్టీని బెదిరించే ధోరణితో మాట్లాడరు. ఈ యొక్క ఉడత ఊపులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మా నాయకుడు కేటీఆర్ గారు కానివ్వండి, మా అధినేత కేసీఆర్ గారు కానీ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గల కుటుంబం, చరిత్ర గల పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు సమాధానం చెప్పలేక ఎప్పుడు ఏ అంశం వచ్చినా సరే ప్రభుత్వం ఇరుక్కునబడి వారి చెప్పలేక ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి ఎత్తుకోవడం మరి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. దీన్ని చాలా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగానే మీకు సత్తా ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే పీసీ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఎప్పుడు పెడతారో చర్చ చెప్పండి, తప్పకుండా మేము వస్తాం. పార్టీ తరఫున పార్టీ శాసనసభ విప్పుగా, ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ విప్పుగా నేను తప్పకుండా ఏ చర్చ కోసం సిద్ధంగా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఈ యొక్క అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని మీ ముఖ్యమంత్రిని పక్కన ఊడ్చబెట్టుకొని ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మీరు బాగుంటుంది. మీ పదవికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్ప మీరు మా పార్టీ నాయకుడిని, మా నాయకుడిని పట్టుకొని మీరు జైలు పోతాడు, మీరు భయపెట్టించే దూరంలో మాటలు మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఏ రకంగా మాట్లాడుతా ఉన్నానంటే చట్టాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, ఎవరికైనా వాళ్ళకి విచారణ అధికారం లేరు. ఏదైనా చట్టమై అసలు తీర్పు వీళ్ళే చెప్తారు, వీళ్ళైనా అన్ని వాళ్ళే చెప్తారు. ఈ రకమైనటువంటి ధోరణి ఫస్ట్ నుంచి కనపడతా ఉంది. ఎప్పుడు చూసినా ఎన్నో విచారణలు వేసి ఇప్పటికి కూడా ఇదే ప్రభుత్వం ఇప్పటికీ చాలా విచారణలు వేస్తుంది. విచారణ చేయమని చెప్పేసి మరి మా పార్టీ నాయకత్వం పైన, మా పార్టీ పైన, గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మా మంత్రులు పనిచేసినటువంటి వారిపైన మీరు విచారణకు ఇప్పటికే ఆదేశించినారు. కానీ భయపడే ప్రసక్తే లేదు. ఏ విచారణకైనా సిద్ధం, ఎదుర్కొంటాం, కోర్టులు పోతాం, కోర్టులలో కూడా ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయస్థానంపై నమ్మకం ఉన్నది. కానీ న్యాయస్థానం వాళ్ళు వీళ్ళే తీర్పు చెప్తున్నారు. అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి గారేమో అనుకుంటే అరెస్ట్ చేస్తారు ఆయన అంటాడు,
బయట పిసిసి అధ్యక్షుడేమో రేపు మాపో మీరు కూడా జైలుకు పోతారని ఈయన అంటాడు. అంటే చట్టం వీళ్ళకి చుట్టంగా మారిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళని. కాబట్టి మేము అడిగిన ప్రశ్నలకి ఇలాంటి సమాధానాలు లేవు కాబట్టి ఈ యొక్క అభూత కల్పనలతో మరి అసత్య ప్రచారాలతో ప్రజలని మభ్యపెట్టి పక్కదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.